హాయ్ అండి అందరికీ. ఇది పేరు పెట్టే రోజు మార్నింగ్ అండి. నిన్న వెల్కమ్ చెప్పాం కదా బేబీవి. అయి అయితే చిండి తల్లి, మా వదిన కలిసి ఇక్కడైతే డెకరేట్ చేసేస్తున్నారండి. ఇక్కడ వేస్ట్‌గా పడేయడం ఎందుకని చెప్పేసి వెల్కమ్ అని పెట్టేస్తే బావుంటది కదా అని చెప్పేసి ఇంకిద్దరు అక్కడైతే పెట్టేశారు. ఇక్కడైతే పేరు పెట్టే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడైతే ఫస్ట్ అయితే పూజ చేస్తున్నారు పంతులు గారనేది. అదే శాంతి పూజ అంటారు కదండీ! అలా అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు పేరు పెట్టే ముందు. ఈ అన్నయ్య అండి ఫోటోగ్రాఫరు. ఫోటోస్ చాలా తీస్తారు. మా ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్ అనొచ్చు సింపుల్‌గా అయితే. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే ఈ అన్నయ్య తీస్తాడు. తీస్తారు. ఎవరికైనా కావాలంటే నెంబర్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ కూడా అకౌంట్ ఉంది. అన్నయ్యకైతే డీపీ ఫోటోగ్రఫీ అని ఉంటది. మీరు ఎవరైనా కూడా దాని ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడైతే ఇంక ఫంక్షన్‌లో భోజనాలు ఆల్రెడీ క్యాంటీన్‌కి ఇచ్చాము. బట్ మళ్ళీ సరిపోతాయో సరిపోవో బూరెలని చెప్పేసి అమ్మ మళ్ళీ ఇంట్లోనే బూరెలయితే వేయిస్తుంది. మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ అప్పుడు ఇబ్బంది పడాలి కదా! సో, అందుకని ఇక్కడైతే పిల్లలిద్దరూ చక్కగా పడుకుని పోయారండి. మేమైతే బయట పూజ దగ్గర అది ఉన్నాము. ఇక పిల్లలిద్దరిని బావ అయితే చూసుకుంటున్నాడు. ఇంకైతే పాపకైతే పట్టీలయితే పెట్టలేదు. ఇంకా పట్టీలవి పెట్టేసి పాపనైతే బావైతే రెడీ చేస్తున్నాడు. బావకైతే ఆడపిల్లలంటే అంటే చాలా ఇష్టమండి. నాకెంత ఇష్టమో బావకి దానికైతే డబుల్ ఇష్టము. చిండి తల్లి చూసారా పాపకి ఎలా ముద్దులు పెడేత్తన్నాడో. చిండి తల్లికైతే మరదలవుతదండి పాప అయితే. ఇంకా చాలా అంటే చాలా అసలు వదలట్లేదు. పాపకైతే డాలీ అని ఈడు ముందే పేరు పెట్టేసుకున్నాడు. ముద్దుల మీద ముద్దులు, ముద్దుల మీద ముద్దులైతే పెట్టేస్తున్నాడు. ఇంక అలా ఇంట్లో నుంచి అయితే పూజ దగ్గరికి పాపని తీసుకురమ్మన్నారు. ఇంక నేను పూజ దగ్గరికైతే పాపని తీసుకెళ్తున్నాను. పాపని ఇంట్లో రెడీ చేసి అయన్నీ చేసిన తర్వాత పాపనైతే పూజ దగ్గరికి తీసుకెళ్తున్నానండి. ఇంక నేనిక్కడైతే పూజ దగ్గరికైతే వచ్చేసాను. ఈ పంతులు గారున్నారు కదా! చాలా కామెడీ అండి అసలు. ఈయన మా నానమ్మ వాళ్ళు ఉన్నటప్పటి కాంచి ఈ పంతులే మా ఫ్యామిలీకి. ఈ పంతులే ఎంత దూరమైనా సరే కానీ మేము ఈ పంతులనే పిలుచుకుంటాం. మాకు ఈ పంతులంటే నమ్మకం. నా మ్యారేజ్, అన్నయ్య మ్యారేజ్, మా బాబు పేరు పెట్టడం అన్నీ కూడా ఇతనే చేశారు. ఇంకా ఇప్పుడు కూడా ఇతనే చాలా దూరం నుంచి అయితే వచ్చారు. కానీ చాలా కామెడీగా చేస్తారండి. కానీ పూజ మాత్రం చాలా గట్టిగా చేస్తారు. చాలా చేస్తారు. ఇక్కడైతే పేరు పెడుతున్నారండి. పేరు పెట్టేటప్పుడు 3 సార్లు 3 పసుపు కమ్ములతో రాయమంటారు కదా! ఏవో మంత్రాలు చెప్పి ఇక్కడ అదే చేస్తున్నారు. చేస్తూ జోకులేవో వేస్తున్నారండి అన్నయ్యతోని. ఇంకా అలా పసుపు కమ్ములతో 3 సార్లు పేరు పెట్టే ముందయితే రాస్తున్నారు. ఇంతకీ పేరు ఏం పెట్టారు అంటే షాన్వి అని పెట్టారు. అంటే చాలా పెద్ద పేరు పెట్టారు కానీ షాన్వి అని సింపుల్‌గా లాస్ట్ నేమ్ అయితే పిలుచుకుంటాం కదా! పేరైతే పాపదైతే షాన్వి అండి. ఇది మీకు ముందుకు కూడా పేరు రివీలింగ్ వీడియో ఉంటది. పేరైతే చెప్తున్నాడు చూడండి అన్నయ్య. ఇంకా పేరంతా పెట్టేసిన తర్వాత పూజంతా అయిపోయిన తర్వాత హారతి ఇమ్మంటారు కదా! ఆడపిల్లనే. నేనిక్కడైతే హారతయితే ఇస్తున్నాను. ఫస్ట్ అయితే వదినకైతే కుంకుమ బొట్టు అయితే పెట్టేసాను. కుంకుమ బొట్టు పెట్టేసిన తర్వాత నన్ను కూడా బొట్టు పెట్టుకోమన్నారు. ఇంక నేను కూడా అయితే బొట్టు పెట్టేసుకొని ఇక్కడ హారతిని వెలిగించుకుంటున్నాను. నాకసలు ఏమీ తెలీదండి ఎలా ఇవ్వాలో ఏంటని. పంతులు గారు అంటున్నారు, "నేర్చుకోవాలమ్మా ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఇయన్నీ ఆడపిల్లవు కదా! అన్నీ నేర్చుకోవాలి." నాకింకా తమ్ముడు కూడా ఉన్నాడండి. మా అన్నయ్య అయితే సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తారు. వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి హైదరాబాద్‌లో ఉంటారు. ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ అయితే సూర్యదేవుడికైతే హారతి ఇమ్మన్నారు. వాళ్ళకిచ్చిన తర్వాత నన్ను బొట్టు పెట్టుకొని అన్నయ్య వాళ్ళకైతే హారతి ఇమ్మన్నారు. నేనింక అయితే అన్నయ్య వాళ్ళకైతే హారతి ఇస్తున్నాను. ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత తాంబూలాలు అయితే ఇస్తున్నారు. తాంబూలాలు ఇచ్చిన తర్వాత ఇంక నాకు ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా పేరెంటాళ్ళు పెద్దలు ఉంటారు కదండీ! వాళ్ళకి ఇంక ఒక్కొక్కటి చొప్పున ఇంకా
ఏంటి ఇస్తున్నారండి. తర్వాత వచ్చేసి పాపనైతే ఇంక ఇంట్లోకి తీసుకొచ్చేసారు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉయ్యాల్లో వేయాలి కదా, సో దానికోసమని అయితే ఉయ్యాలు అయితే కడుతున్నారు. మేము అక్కడ ఉయ్యాలు ఉన్నా కానీ ఇక్కడ ఫస్ట్ చీర ఉయ్యాల్లో వేసిన తర్వాతే మేము ఆ తర్వాత ఈ ఉయ్యాల్లో వేస్తామండి. చీర ఉయ్యాలు అనేది ఫస్ట్ మాకు ఆనవాయితీ కదా, సో అందుకని ఫస్ట్ అయితే చీర ఉయ్యాల్లో వేసేసిన తర్వాత ఇంక ఇక్కడైతే బయటికి తీసుకొచ్చి మళ్ళీ స్టేజ్ దగ్గరికి ఈ ఉయ్యాలు అనేది వేస్తున్నాము. ఇక్కడ మా పిన్ని వాళ్ళు, చెల్లి వాళ్ళు అందరూ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా హాయ్ చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి. ఇక్కడైతే నేను పాపకైతే బ్రాస్లెట్ తీసుకున్నానండి. 4 గ్రామ్స్ బ్రాస్లెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంక బ్రాస్లెట్ అయితే తీసుకున్నాను. అందరూ అటకారం అంటున్నాడు, ఆడుతున్నారు మాట. అక్కడ అత్తలాగే కోడలు కూడా బంగారం అంటే ఇష్టము. బంగారం పెట్టలేనంతసేపు బాగానే ఏడ్చింది. ఇప్పుడైతే చూసారు అసలు ఆడలేదు అన్నారు, కానీ పాపం అలా ఏడుస్తూనే ఉందండి. చిన్నపిల్లలు అంతే కదండి, ఏదన్నా ఫంక్షన్ వస్తే ఊరికి అందరూ ఎత్తేసుకొని చిరాకుగా చేసేస్తారు కదా, సో దానివల్ల దానికైతే ఫుల్ చిరాకు వచ్చేసి ఆ రోజైతే ఫుల్గా పేచి అయితే పెట్టేసిందండి. ఇక్కడైతే మేము బ్రాస్లెట్ పెట్టినట్టుగా అయితే వీడియో అయితే తీయించుకుంటున్నాము. దానికోసం అంతసేపు అయితే వీడియో తీస్తున్నారని అంతసేపు అయితే పెట్టినట్టు అది యాక్ట్ చేస్తున్నాము. ఇంక ఇలా బ్రాస్లెట్ పెట్టేసిన తర్వాత ఇంకా అందరూ కూడా ఎవరెవరు తెచ్చారో గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం, నేను, బావ, చిండి తల్లి, తేజ్ బాబు, ఇంకా పాప, ఇంకా అలా నలుగురు కూడా వీడియో తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడైతే చెల్లి, పిన్ని, ఇంకో చెల్లి, మేమైతే చాలా క్లోజ్ అండి. చిన్నప్పటి నుంచి నా సొంత చెల్లిలాగే వాళ్ళు నాతో ఉంటారు. ఇప్పుడు మ్యారేజ్ అవ్వడం వల్ల అయితే దూరంగా ఉన్నాం, కానీ మేము ముగ్గురం కూడా ఒకరితో ఒకరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము. ఇప్పుడు కూడా ఎక్కడైనా మీట్ అయినా సరే అలానే ఉంటామండి. నా సొంత చెల్లిలాగే వాళ్ళు కూడా నాతో ఉంటారు, నేను కూడా వాళ్ళతోనే ఉంటాము. ఇక్కడైతే వాళ్ళు కూడా ఏదో తెచ్చిన గిఫ్ట్ అయితే ఇచ్చేసారు. ఇంకా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఫోటో తీసుకున్నారు. ఇంకా మా ముగ్గురం కూడా వీడియోస్ అయితే తీస్తున్నారు. మా బావ ఎటకారం ఆడుతున్నారు. ఇక్కడ మా అన్నయ్య, మా వదిన అండి పాపతో అలా కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నారు. ఇదిగోండి మా అమ్మమ్మ, చెల్లెళ్ళు, ఇంకా చుట్టాలందరూ కూడా ఇక్కడైతే ఫ్రెండ్ కూర్చున్నారు. నన్ను అయితే అక్క వీడియో తీస్తున్నాడు కదా, ఇక్కడికి వచ్చి కూర్చో అంటే నేను కూర్చోను, నేను మెయిన్ వీడియో క్రియేటర్ని కదా, నేను ముందు నుంచుంటాను, మీరు నా వెనకాల ఉండండి అని చెప్పేసి నేను వాళ్ళతో అయితే సరదాగా అలా ఫన్నీగా అన్నానండి. ఇక్కడైతే పాపనైతే ఉయ్యాలు ఊపుతున్నట్టుగా స్టిల్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే తేజ్ బాబుకి ఉయ్యాల్లో వేయలేదు కదా, ఇలాంటి ఫంక్షన్ చేయలేదు కదా, సో ఈ ఉయ్యాల్లో వేద్దామని చెప్పేసి ఈ ఉయ్యాల్లో అయితే వేసి వాడిని కూడా 2-3 స్టిల్స్ అయితే తీయించాను. ఇద్దరికి జస్ట్ 1.5 month డిఫరెన్స్ అండి, అంతే. ఆ పాపకు వచ్చేసి 3 months, వీడికైతే 5 months అండి. బావమర్దులు ఇద్దరికి కూడా 1.5 month తేడా మధ్యలో. చూసారా, తేజ్ బాబు అయితే చక్కగా ఉయ్యాల్లో పడుకొని ఉయ్యాలైతే ఊపుతున్నాడు. వాడికి పడుకున్నప్పుడు కూడా అండి ఉయ్యాలే అలవాటు, ఉయ్యాలు ఉంటేనే పడుకుంటాడు. సో వాడికి ఇంకా ఉయ్యాలు అయితే హ్యాపీగా ఉన్నట్టుంది, చక్కగా పడుకున్నాడు. ఈ రోగా చింటితల్లి వచ్చి అమ్మ తమ్ముడు నేను ఊపుతాను అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడైతే మా రిలేటివ్స్, ఇక్కడ నానమ్మలు, పిన్నిలు, చెల్లెలు, బాపులు అందరూ కూడా ఇంక తేజ్ బాబు వాడి నవ్వు అసలు ఉదయం నుంచి అలా కంటిన్యూగా నవ్వుల వర్షంలో అందరినీ ముంచేస్తున్నాడండి. చూసారా, అందరూ చక్కగా అయితే ఆడుతూ మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ నాకు బాపలు అవుతారండి. అంటే డాడీ వాళ్ళ డాడీకి 2 అక్కల మాట. తేజ్ బాబుకి నానమ్మలు అవుతారు. ఇంకిద్దరు అయితే ఎత్తుకున్నారు. ఇక్కడైతే ఇంకా పేరు రివీల్ చేస్తున్నారండి. ఇది అంతా కూడా అన్నయ్య, వదినే పాపం ముందు రోజు చేశారంట. చాలా బాగా చేశారండి. నేనే ఇంకా ఎక్కడైనా చేయించారా ఏంటి అని అనుకున్నాను, కానీ ఇద్దరు పాపం కష్టపడి ఇద్దరు కస్టమైజేషన్ అయితే చేసుకున్నారంట. చాలా బాగా చేశారు. ఎవరైనా వాళ్ళ పిల్లల కోసం అలాగే కష్టపడతారు కదండి. అవునో కాదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే పేరు రివీల్ చేస్తున్నారు. మేము అందరం అలా స్టేజ్ ముందు అయితే ఉన్నామండి. పట్టుకొని అటు ఇటు ఓకే, పట్టుకొని చెరుకు చేయండి. ఇంకా తీయాలి కింద పట్టుకోదు.
క్లాప్స్ 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 కొట్టండి. అంటిపోయాయి ఓపండి. పై కవర్ తీసుకుని అయితే ఈసారి లోపలైతే ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు అయితే ఫోటోషూట్ అయితే చేశారు. బయట ఏం కాదు, ఇంట్లోనే అన్ని ఫోన్లోనే ఫోటోషూట్ అయితే చేశారు. చేసిన తర్వాత ఆ ఫోటోని అక్కడ ప్రింట్ చేయించి పక్కన అయితే ఐఎమ్ షాన్వి అని అయితే నేమ్ రాశారు. చాలా బాగా క్రియేట్ చేశారు కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అనుకున్నాను ఇది వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, వేరే ఎక్కడో ఒక తయారు చేయించి ఉంటారని అనుకున్నాను. బట్ వాళ్ళు అయితే నిజంగా నేనే చేశాను వదిన అని అంటున్నారు. ఇక్కడ అమ్మ పిన్ని అత్త అయితే వీడియో కోసం అయితే హాయ్ చెప్పమంటే చెప్తున్నారు. డబ్బాలు అయితే రిటర్న్ గిఫ్ట్స్ కింద అయితే ఇస్తున్నామండి. నేనైతే ఇస్తున్నానేమో అనుకుని నా మీద సెటైర్లు వేస్తున్నారు. నేను కాదు, మా మనవరాలకి మేము పంచుకున్న డబ్బాలు. అసలు మా ఫ్యామిలీ మొత్తం చాలా అంటే చాలా సరదాగా ఉంటామండి. మాకు బయట వాళ్ళు ఎవరైతే రిలేటివ్సే మాకు చాలా ఎక్కువైపోతారు. రిలేటివ్స్ అవసరం ఎవరు ఉండరండి, అందరూ దగ్గర చుట్టాలే. ఇంకా తేజ్ బాబు అయితే ఉయ్యాల హాయిగా పడుకుని పోతున్నాడు. ఈ పాప వచ్చేసి మా రిలేటివ్సేనండి, మా శ్రీనిమయ్య వాళ్ళ అమ్మాయి. ఇక్కడ అయితే చెల్లాలు మేము అయితే మా బావ అయితే వీడియో తీస్తున్నాడు. వీడియో తీస్తుంటే ఏదో ఒకటి యాక్ట్ చేయండి వీడియో ముందు అని అంటే నేనైతే సరదాగా దాన్ని అయితే చితకబాదేస్తాను. చూడండి ఏం చేస్తే అలా సడన్గా వీడియో తీస్తూ ఏదో ఒకటి చేయమంటే ఎలా చేస్తాము. ఇంక మేము ముగ్గురు అయితే అలా నవ్వుకుంటూ చాలా ఫన్నీగా అయితే ఎంజాయ్ చేసామండి ఫంక్షన్ అంతా. ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కదండి చాలా అందరినీ కలుస్తూ ఉంటాము. కాబట్టి రిలేటివ్స్లో ఏ ఫంక్షన్ అయినా సరే కంపల్సరిగా మనం అటెండ్ అవ్వాలండి. అలా కొంచెం మంది చూడండి, ఏ ఫంక్షన్కి వెళ్ళకుండా ఏముందిలే వాళ్ళు చూసిన మనుషులే కదా అలా మూడీగా ఉండిపోతారు. డెఫినెట్లీ అసలు అలా అయితే ఉండకూడదు. మనం ఇప్పుడు కూడా అందరితో కలిసి ఉంటేనే మనకి హ్యాపీగా ఉంటుంది లైఫ్ అనేది. ఇక్కడ చూసారా ఇంక ఫంక్షన్ అంతా అయిపోయాక పాపం చింటూ కూడా పనిచేస్తున్నాడు వాళ్ళ మరదల ఫంక్షన్లోని. ఇక్కడ కర్రలు అయ్యి లాగుతున్నాడండి, పనికి డబుల్ పని అండి. అక్కడ పెట్టిన కర్రలు తీసుకొచ్చి లోపల పెడతాడు, అదే చింటూ పని. ఇక్కడ మా బాబాయ్ అండి ఫంక్షన్ అంతా చేసి అలసిపోయి అయితే ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ అయితే డాడీ వాళ్ళు చింటూ అయితే బెలూన్స్ పేలుస్తానన్నాడని డాడీ అయితే ఓస్ అయితే ఇస్తున్నాడు. వాడు ఇంకా బెలూన్స్ అయితే పేల్చుతున్నాడు. ఇక్కడ అయితే ఇంకా బెలూన్స్తో కూడా ఇంకా మిగతా బెలూన్స్తో అయితే ఆడుకుంటున్నాడండి. ఫంక్షన్ అయితే ఇలా జరిగింది. ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి.